నమస్తే, వెల్కమ్ టు K6. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది ప్రారంభమైపోయింది. ఉదయం నుంచి కూడా నిజామాబాద్ నగరంలో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు, వృద్ధులు, అలాగే మహిళలు, పురుషులు అందరూ కూడా 7 గంటల నుంచి వచ్చి ఓటేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో 134 ప్రాంతాలలో 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మెసేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు మనం చూసుకున్నట్లయితే వచ్చినటువంటి ఓటర్లకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద మొత్తంలో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి వృద్ధులు, సీనియర్ సిటిజన్కి కోసం చెప్పేసి వీల్ చైర్స్ని కూడా ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. లోపలికి ఎలాంటి ఫోన్లను కూడా లోపలికి అలో చేసే పరిస్థితి లేదు. ఏదైతే ఓటర్లు లోపలికి వెళ్ళే వాళ్ళు ఫోన్లను నిషేధించడం జరిగింది. బయట పెట్టి మాత్రమే లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా ఎలాంటివి కూడా అలో లేవు. ద్రవ పదార్థాలకు సంబంధించిన ఇంక్ పెన్స్ కానీ అలాంటివి కూడా ఎలాంటి అలో లేదు. ఓన్లీ చెక్ చేసి ప్రతి ఓటర్ని చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. అధికారులు చెప్తున్నారు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం. కొద్దిసేపట్లో ఈ పోలింగ్ కేంద్రానికి జిల్లా కలెక్టర్ కూడా చూస్తున్నాం కదా, ఈకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాట్లు బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి ఓటర్లకి ఓటర్ స్లిప్లు ఇక్కడ అందించడం కూడా జరుగుతుంది. ఎక్కడ ఓటేయాలని చెప్పేసి సూచనలు, సలహాలు చేయడానికి ఇక్కడ టేబుల్స్, అలాగే అధికారులను ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే ఇక్కడ డెకరేషన్ కూడా చేయడం జరిగింది. అందరినీ ఆకట్టుకునే విధంగా వచ్చే ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని అలంకరించడం జరిగింది. బెలూన్స్ తోటి అందరికి కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఓటర్లు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. భారీ పోలీస్ సిబ్బంది మధ్య ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. ఓటు వేయడానికి కూడా ఎక్కువ సమయం కాకుండా తొందరగా ఓటు వేసి బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మన నిజామాబాద్ కార్పొరేషన్లో పోలింగ్కు ఏర్పాట్లు నిన్ననే పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 60 డివిజన్లలో 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పవచ్చు. ఓటర్లకు ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ చేశారు. మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అనేది చేరుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 134 ప్రాంతాలలో 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,48,051 మంది ఓటు హక్కునైతే ఈసారి వినియోగించుకున్నారు. మనం లాస్ట్ టైం చూసుకుంటే 66% పోలింగ్ అనేది జరగడం జరిగింది. ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ పెరిగే విధంగా కూడా అవగాహన కల్పించడం ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు.
ఉదయం నుంచి కూడా మందకొడిగా ఓటర్లు అందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు. మనం ఎస్ఆర్ఎస్ దగ్గర చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓటర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఓటున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ అమూల్యమైన ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. మీకున్నటువంటి 18 ఐడి కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేసే విధంగా, అలాగే సాయంత్రం 5 లోపల వస్తే టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ల ద్వారా లోపలికి వెళ్ళి ఓటు వేసే ఏర్పాట్లను కూడా ఈసారి చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ప్రతి ఒక్కరు కూడా మనం లాస్ట్ టైం చూసుకుంటే 66% పోలింగ్ అనేది జరిగింది. పోలింగ్ శాతం పెంచే దిశగా ముందుకెళ్ళాలి, ప్రతి ఓటర్ కూడా అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి. మీ కేసీస్ కెమెరామెన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.